హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి చిన్న 6mm గ్లాస్ బీడ్స్తో ఒక షార్ట్ నెక్లెస్ చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఫస్ట్ అయితే కనుక ఈ గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను. 6mm సైజులో ఉంటాయన్నమాట, గ్రీన్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బీడ్స్, స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్టయితే మీకు గ్రీన్ అండ్ రెడ్లో హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది హూప్. సో ఇక్కడ నుంచి అయినా ఎక్కించుకోవచ్చు, అలాగే ఇక్కడ 2 హోల్స్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి అయినా ఎక్కించుకోవచ్చు అనమాట. సో ఈ పెండెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్స్ అనమాట, ఇవి చూస్తున్నారు కదా, ఫ్లవర్ క్యాప్స్. ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ హుక్ అండ్ రింగ్, గ్లూ, నైలాన్ థ్రెడ్, అలాగే సిజర్. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. మీ దగ్గర ఉంటే ఏ నీడల్ అయినా ఇది తీసుకోండి. ఇలాగా నీడల్ తీసేసుకొని 2 లైన్స్ ఎక్కించుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ రింగ్ అనమాట. రింగ్కి మనము ముడి వేసుకోవాలి. కింద వైపు నేను ముడి వేసుకున్నాను, చూడండి ఇక్కడ ముడి వేసుకున్నాను కదా. ఈ 2 లైన్స్ మధ్యలో నుంచి ఈ నీడల్ అనేది తీసుకోవాలన్నమాట, ముడి పడిపోతుంది. సో చిన్న ముడి తీసుకోండి, కనపడుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము గ్రీన్ బీడ్స్ తీసుకుందాము, గ్లాస్ బీడ్స్ అనేది. నేను ఒక లైన్ తీసుకున్నాను అనమాట. ఒక లైన్ వచ్చేసి 100 రూపీస్. సో ఈ కలర్ తీసుకున్నాను, మొత్తం గ్రీన్ కలరే చేస్తున్నాను అనమాట. ఇవైతే హోల్స్ కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయండి, ఈజీగా ఎక్కేస్తాయి. సో ఇలాగా 6 ఎక్కించుకున్నాం కదా, 7, 8, అలాగే ఇంకా 2 ఎక్కించేసుకున్నాము. సో ఇప్పుడు 10 ఎక్కించుకున్నాం కదా, ఇంకొక 5 ఎక్కించుకుందాము. 15 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇంకొకటి ఎక్కించేసుకుందాము. సో ఇప్పుడు ఒక స్మాల్ బీడ్ ఎక్కించుకుందాము, గోల్డ్ కలర్ది. సో ఇలా ఎక్కించుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక క్యాప్ అనమాట. క్యాప్ ఇలాగా రివర్స్గా ఎక్కించాలన్నమాట. పైన వైపు ఒకటి, కింద వైపున వచ్చే విధంగా ఎక్కించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ బీడ్స్, అలాగే ఒక క్యాప్ పై వైపున వచ్చే విధంగా చూసుకొని వేసుకోండి. సో ఇలాగా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట. ఇవి కూడా చాలా తక్కువ రేటే, ఇది కూడా క్యాప్స్ వచ్చేసి. సో ఇప్పుడు క్యాప్ వేసాం కదా, ఈ క్యాప్ అయిన తర్వాత ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి 2 వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఒకటి గ్రీన్ కలర్ది, అలాగే ఒకటి గోల్డ్, అలాగే మరి ఒకటి ఇలాగా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి క్యాప్స్ వేసాము, తర్వాత 2 గోల్డ్ బాల్స్, అలాగే ఒక బీడ్ గ్రీన్ది, అలాగే గోల్డ్ గీడ్, ఇలాగే మొత్తం ఒక 5 సెట్స్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 క్యాప్స్ వచ్చే విధంగా వేసుకున్నాను. ఇక్కడ సెంటర్లో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3 ఇలాగా 7 క్యాప్స్ వచ్చే విధంగా వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇది సేమ్ 15 వేసాం కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా 15 బీడ్స్ వేయాలన్నమాట. ఇక్కడ 15, ఇక్కడ 15 వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హుక్ వేసేసుకుందాం అనమాట. సో ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్లో నుంచి నీడల్ అనేది ఎక్కించేసుకోవాలి. కొంచెం టైట్గా చూసుకోండి, థ్రెడ్ ఎక్కడ కనపడకుండా టైట్గా చూసుకొని దీన్ని ఇలాగా టైట్గా పట్టుకొని ఇలాగా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మనకి టైట్గా ఉంటుంది. మరీ టైట్గా చేసుకోండి, స్టిఫ్గా నిలబడుతుంది. సో ఇలాగా 3 టైమ్స్ ఇలా చుట్టేసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా పెట్టేసుకొని ఈ రింగ్లో నుంచి మరి మనము ఈ నీడల్ని ఎక్కించుకోవాలన్నమాట. ఇలా నీడల్ని ఎక్కించుకున్న తర్వాత ఒక రింగ్ ఫామ్ అయ్యే విధంగా మనకి ఒక రింగ్ వస్తుంది కదా, ఈ రింగ్లో నుంచి మరి ఒకసారి నీడల్ని తీసేయండి. ఇప్పుడు ఇక్కడ గట్టిగా ముడి పడిపోతుంది, ఇంకొకసారి వేసేసుకుందాము. ఇలాగా ఇప్పుడు గట్టిగా ఉందండి ఇది, ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు మనము. చూడండి చాలా ఈజీగా
చూపిస్తున్నాను. సో ఇలాగ వేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. గ్లూ పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇది కూడా మనము 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సింపుల్ అనేది ఇంకొకటి గ్రాండ్ లుక్ కూడా చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు మనది రెడీ అయిపోయింది అనమాట. గ్రీన్ కలర్ శారీస్కి, ఆపోజిట్ కలర్ శారీస్కి కూడా వేసుకోవచ్చు. సో ఇది సింపుల్ వే అనమాట. సింపుల్ వే అయితే ఇలా ఉంటుంది. మనకి వద్దు, మనకి ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే మనం ఈ పెండెంట్ తీసుకున్నాం కదా, ఈ పెండెంట్ని దీంట్లో నుంచి ఇన్సర్ట్ చేసేసుకునేది అనమాట. సో ఇది ఎంత పెద్దవైనా కూడా వెళ్ళిపోతుంది అనమాట బీడ్స్ అనేది. అందుకే ఇంత పెద్ద హోల్ ఉంది దానికి సైడ్కి. ఇలాగ సెంటర్లోకి రానియాలి. చూడండి, ఇలా సెంటర్లోకి పెట్టేసుకొని లుక్ అనేది ఇంకా కొంచెం గ్రాండ్గా వస్తుంది అనమాట. చూడండి, సూపర్గా ఉంది కదా. నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. మేకింగ్ వీడియో బాగుంది కదా, సింపుల్ అండ్ గ్రాండ్ లుక్గా. సో ఇప్పుడు నేను వేసుకుంటే ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను అనమాట. సో ఆ నెక్లెస్ వచ్చేసి ఇదే అనమాట. మనకి సింపుల్గా కావాలనుకుంటే సింపుల్గా ఈ పెండెంట్ లేకుండా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో చెప్పాను కదా. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో లుక్ అయితే. సూపర్గా ఉంది కదా. సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.